పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు. అమెరికా ఇరాన్ మధ్య భీకర దాడులు, దౌత్య చర్చలు నిలిపేస్తాము అని టెహ్రాన్ హెచ్చరిక. గాజా స్ట్రిప్లో సైనిక చర్యలపై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు. 70% ప్రాంతం ఇజ్రాయెల్ నియంత్రణలోకి వస్తుంది అన్న నెతన్యాహు. మామిడి రైతుల కష్టాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్రం నుంచి మద్దతు ధర కూడా తేలేకపోతున్నారని భూమన ఫైర్. మాజీ ఎంపీ కేసినేని నాని మరో కీలక పోస్ట్. విజయవాడ ఎంపీ చిన్ని భూ కబ్జాపై తెలంగాణ సీఎంకు లేఖ. జూలై 2న తెలంగాణ కేబినెట్ సమావేశం. మూసీ అభివృద్ధి, ఎల్నినో ప్రభావంపై చర్చించనున్న మంత్రివర్గం. వర్ధన్నపేట కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో బిఎల్ఓలు, ఎలక్షన్ సూపర్వైజర్. రాజకీయ సమావేశాల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొనడంపై రాజుకున్న వివాదం. టోకెన్ల జారీలో తీవ్ర జాప్యం. టీటీడీ తీరుపై భక్తుల ఆగ్రహం. ఆహారం, నీళ్లు కూడా ఇవ్వడం లేదు అని ఆవేదన. టీటీడీకి అనంత్ అంబానీ భారీ విరాళం. 25 ఎలక్ట్రిక్ బస్సులు విరాళం ప్రకటించిన అనంత్ 50 మంది బస్సు డ్రైవర్ల జీతాలు కూడా ఇవ్వనున్న రిలయన్స్. చోడవరం నుంచి పాపికొండల యాత్రకు బ్రేక్. వాతావరణ మార్పులతో బోటింగ్ను నిలిపివేసిన అధికారులు. టీఎన్సీసీ కొత్త అధ్యక్షుడిగా మాణికం ఠాకూర్. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేతో బంధం బలోపేతమే లక్ష్యం. వెనిజువెలాలో 1430కి మృతుల సంఖ్య. వివిధ ప్రాంతాలలో 3230 మందికి పైగా గాయాలు. భూకంప ప్రభావిత ప్రాంతాలలో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఉత్తర అమెరికాలో కార్చిచ్చుల విధ్వంసం. 29 లక్షల హెక్టార్లలో చెలరేగుతున్న మంటలు. ఇడాహో నుంచి అరిజోనా, న్యూ మెక్సికో వరకు ప్రమాద హెచ్చరికలు జారీ. ఫుట్బాల్ ప్రపంచ కప్లో వరుసగా 7 మ్యాచ్ల్లో గోల్. లియోనెల్ మెస్సీ ఖాతాలో మరో రికార్డ్.